హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మేము ఐక్యూ షాపింగ్లో ఏమేమి తీసుకున్నామో మేము షాప్లో మొత్తం కూడా తిరిగి చూపించాం కదా. అలా తిరగకుండా డైరెక్ట్ మనం కొనే ఐటమ్స్ ఈ ప్లేస్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అది ఎక్కడ ఏంటనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మేము షాపింగ్ తర్వాత కూడా ఫుడ్ తిన్నామని చెప్పాం కదా. ఇక్కడైతే మొత్తం ఇంకా సాటర్డే కాబట్టి మేమైతే వెజ్ అయితే తినేసినాం. మొత్తం వెజ్ ఫుడ్ ప్రిపేర్ చేసినాం అనమాట. కొన్ని బాగున్నాయి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా తినండి, వెళ్తే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ బయట నుంచి కాకుండా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు అన్నీ కూడా. మన బయట హోటల్లో కంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ బాగా అనిపించినాయి. పిజ్జా అయితే 120కి చిన్న అంటే బ్రెడ్ పైన వేసారు, అది బాగా అనిపించలేదు, అస్సలు బాగాలేదు. మిగతా అయితే కొంచెం బాగానే ఉంది. ఎక్కువ మంచిగా ఉందంటే ఇంకా నాకైతే ఐస్ క్రీమ్ ఒక్కటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే మేము ముగ్గురం ఐస్ క్రీమ్ తినేసి మా హస్బెండ్ కాఫీ తాగి సరే మళ్ళీ షాపింగ్ చేసుకుందాం అనుకున్నారు. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తినడం ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడే తినేసాం అనమాట. ఇక్కడ చూడండి, నాన్ వెజిటేరియన్ కొన్ని, వెజ్ కొన్ని ఇక్కడ మొత్తం కూడా ఉన్నాయి సెక్షన్స్. ఇక్కడ కాసేపు అయితే ఇంకా కొన్ని ఇవన్నీ బేక్డ్ ఐటమ్స్ చూడండి. ఇవేం తీసుకోలేదు. కొన్ని పిల్లలు తీసుకున్నారు కానీ అది ఎలా ఉందో కూడా నేను టేస్ట్ అయితే చేయలేదు. ఇంకా ఆకలి మీద ఉన్నప్పుడు ఏదైనా తినేస్తాము. దీని తర్వాత కింద ఫ్లోర్లో మంచిగా ఇక్కడైతే నిజంగా ఇక్కడ మేము తీసుకోలేదు కానీ అవి నగెట్స్, చికెన్ నగెట్స్ చాలా అంటే మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది. చాలామంది తీసుకున్నారు. ఇక్కడ వెజ్లో ఏమో ఆనియన్ రింగ్స్, ఇక వెజ్ పిజ్జా ఇలాంటివి ఉన్నాయి. మనకు ఎప్పుడైనా ఇంకా సాటర్డేనే షాపింగ్ చేస్తాం, సండే ఇంకా అలసిపోయి రెస్ట్ తీసుకుంటాం కాబట్టి. చూడండి, ఇదే ఐస్ క్రీమ్ అయితే నిజంగా చాలా బాగుంది. వెళ్ళిన ప్రతిసారి ఈ ఐస్ క్రీమ్ మాత్రం మిస్ అవ్వద్దనిపించింది. మా హస్బెండ్ ఏమో కాఫీ తాగారు. ఇంకా ఇవేమో ఈ స్నాక్స్ ఇవి ఏంటో తీసుకున్నారు. ఇవి తినేసి ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకో వీళ్ళు తిందామని చెప్పేసి మళ్ళీ ఇంకా తినేసారనమాట. ఇదేంటి బర్గర్దా? రా ఇక చాలు. ఇదేమో వెజిటేబుల్ది ఏదో మంచూరియా లాగా బాల్స్ వచ్చినాయి. ఈ కిందనేమో పిజ్జా 120 అవి రెండు తీసుకున్నాము. కొన్నేమో చాట్, ఇదేంటో తీసుకున్నారు, పిల్లలు తిన్నారు, అసలు టేస్ట్ కూడా చేయలేదు అది. ఇక్కడ ఆలు చిప్స్ అంటే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వచ్చేసి అది మిక్స్డ్ బౌల్ లాగా ఏదో ఉంది, మిక్స్డ్ పెట్టారు అవి. ఇందులో నేను తిన్నదైతే ఆలు చిప్స్, అదే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి కదా అవి. కొంచెం ఈ సమోసా చాట్ కూల్గా ఉంది. ఈ పిజ్జా కొంచెం తినడానికి చండాలంగా ఉంది, ఎందుకంటే అది బ్రెడ్ పైన వేశారు, నాకు అంత నచ్చలేదు. ఇంక ఇలా మేము తిన్న తర్వాత ఇంకా చూడండి, ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే బయటికి చూడే ఇద్దరు పట్టుకోండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నా. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. గ్లాస్ జార్స్ 999, ఇప్పుడు రేటు చాలా పెరిగింది. ఇది డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఐటమ్స్ పెట్టేసుకొని పికల్స్ అలాంటివి ఇలా రౌండ్ చేస్తూ
ఇలా రౌండ్ మనం పైన ఫ్లోర్లో చూసినవన్నీ డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే పిక్చర్స్ అన్నీ కూడా అక్కడ చూసి, ఇక్కడ మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ సెక్షన్లో ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా అన్నీ కొనేసుకోవచ్చు. అవన్నీ జస్ట్ డిస్ప్లే అనమాట. చూస్తూ వచ్చేసి ఇంకా నచ్చినవన్నీ ఇక్కడ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ కొనేసుకోవాలి. పప్పీ డాల్స్ చూడండి, బిగ్ సైజ్ అన్ని టాయ్స్. ఇక్కడ బియర్, టెడ్డీ బేర్, ఎలిఫెంట్, ఫిష్, లయన్, పంచ్ ఫ్రెండ్. కాస్ట్ ఎంత? బేబీ పంచ్ అన్నట్టు. పంచ్ మంకీ. డాల్ఫిన్స్, పాస్తా, ఇదేంటిదో కాఫీ సీడ్స్. ముందు ఆగు అవన్నీ. ఇది ఫుడ్ కౌంటర్. ఇక్కడ చూడండి, కాఫీ. చాలా క్రౌడ్ అయితే ఉంది. చూడొచ్చు ఐకియా షాప్. చాలా ఇద్దరు పట్టుకోండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నా. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. గ్లాస్ జార్స్ 999. ఇప్పుడు రేటు చాలా పెరిగింది. ఇది డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఐటమ్స్ పెట్టేసుకొని పికల్స్ అలాంటివి ఇలా రౌండ్ చేస్తే వస్తాయి. అలా డైనింగ్ టేబుల్ కొన్నప్పుడు పెట్టాలి. గ్లాస్ జార్, అమ్మో ఇవి కూడా ఏమైనా. నాకు ఆయిల్ కావాలి కానీ ఆయిల్ దొరకట్లేదు మంచిది. ఇవన్నీ కూడా జార్స్. ఇలా ఉండిద్ది. ఇందులో మనం ఏదైనా కానీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇంత కాస్ట్ ఉన్నందుకు ఇది అది అంటే ఆయిల్, మన కిచెన్లో ఆయిల్, సాల్ట్ ఇలాంటివి పెట్టుకోవడానికి. ఇగో అన్ని జార్ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇవేంటో బిర్యానీ చేస్తారా? ఇవి చూసారా రిత్విక్? ఫుడ్ అండ్ చాలా బాగుంది. ఇక ఉత్తమ్ ఇది చూడ. ఎంత అది? 1000 ఏదో ఉంది. క్వాలిటీ బట్టి
ప్యాకింగ్ క్వాలిటీ. ఇది చాపింగ్ కటింగ్ ఏందిరా, పీటలా ఉంది, షాప్ చేస్తారు. ఇది కింద ఉంది చూడు, ఇట్లా కట్ చేసుకోవాలి. మీ ఆఫీస్లో ఇచ్చారు కదా, అది వాడట్లే మరి. అదే పక్క పెట్టమ్మా. కప్స్, ఐక్యా టీ కప్స్. ఈ స్మాల్ జార్ చూసారా ఎంత బాగుంది. అంటే టూ సైడ్స్ వచ్చింది ఏంటో. ఇంకేమున్నాయి మరి, పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఏంటివి ఇవి? స్మెల్ చేస్తాను ఏంటి, ఏం స్మెల్ వస్తుంది? ఏంటిద్దాం, కాఫీ ఏ లిక్విడ్లా ఉంది, అది పొడి కదా. ఎంత ఇది కాస్ట్ చూడు, 71. చూడండి ఇక్కడ కూడా చూసావా ట్రేస్, సర్వీసింగ్. ఇప్పుడు మోడల్స్ చేంజ్ చేసారు, బాగా పెద్ద పెద్ద ప్లేట్లు ఫంక్షన్లకు వాటి పెట్టి. ఇవి కూడా ఉన్నాయి. ఇవి డైనింగ్ టేబుల్ మీద మనం ఫుడ్కు అదే వేడి వేడి పెట్టినప్పుడు వీటిపైన పెడతారు. ఇదే ఎక్కువ క్రిస్మస్ కిచెన్ టవల్స్. శాంటా క్లాస్. ట్రేస్ చూడండి, ట్రేలు అయితే చాలా ఉన్నాయి. అబ్బాబ్బా, జిగేలు అంటున్నాయిరా ఇవైతే అన్నీ ఎలా ఉన్నాయంటే ఫాష్ కిచెన్లోకి ఫాష్. రిత్విక్ని స్లోగా రా. ఇక్కడ అన్ని పిల్లోస్, బెడ్కి సంబంధించినవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఏంటి, అన్ని జార్ ఐటమ్స్ ఎక్కువ పెట్టారు వీళ్ళు. సోపాల్, డిఫరెంట్ ఆఫ్ సోపాల్. నేను షాపింగ్ చేసినవన్నీ బయటికి తీయలేదు, అన్నీ ఇంక సెట్ చేసాక చూపిస్తాను. కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. టీ కప్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్, ల్యాంతర్స్, కప్స్, హరమ క్యాండిల్స్, కొన్ని స్టిక్స్ ఇలాంటివి కొన్నాను. కొన్నేమో అదే ఇండోర్ ప్లాంట్స్ కొన్నాను, అంటే ఆర్టిఫిషియల్వి కొన్నాను, ఇంట్లో పెట్టుకునేవి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఐకే షాపింగ్ చేయాలనుకుంటే పైన అదంతా తిరగకుండా ఏ ఫ్లోర్లో అయితే మనం పర్చేజ్ చేసేటుంటాయో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా ఇండోర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇవి. ఇంక ఇవన్నీ కూడా నేను కొన్ని తీసాను, ఈ వాచ్ ఇలాంటివి, కొన్ని తీయలేదు. ఈ వాచ్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, కొన్ని స్పూన్లు వేసుకునేవన్నీ కింద పెట్టాను, మిగతావన్నీ తీయలేదు ఇంకా. అవన్నీ కూడా నేను తర్వాత మొత్తం సెట్ చేసినప్పుడు చూపిస్తాను. ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫ్లోర్స్ అన్నీ తిరగాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లీ సెక్షన్ అడిగితే వాళ్ళు చెప్తారా, డైరెక్ట్గా ఆ ఫ్లోర్కి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకొని రావచ్చు. మేమంటే నేను వెళ్ళిన ప్రతిసారి చూస్తాను, ఈసారి అనిపించింది ఇంకా 2-3 టైమ్స్ వీడియోస్ కూడా షూట్ చేసాం. ఇప్పుడు ఏమైనా కావాలంటే డైరెక్ట్గా మనం పర్చేజ్ చేసే ఫ్లోర్కి వెళ్ళేసి తీసుకొని, అంటే టైం సేవింగ్ అవుతుంది. ఇప్పుడు మాకేంటంటే 1:30 నుంచి 5:36 కూడా అయింది అక్కడ, అంతా తిరుగుతూ వీడియోస్ షూట్ చేస్తూ. అలా కాకుండా మామూలుగా షాపింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్ అదే ఫ్లోర్కి వెళ్ళేసి, అంటే మనం మిగతా ఫ్లోర్స్ చూడడానికి ఏంటంటే ఏది ఎక్కడ పెట్టాలనేది ఒక ఐడియా, థింగ్స్ వాళ్ళు బాగా సెట్ చేసి ఉంటారు. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మొత్తం తిరిగి చూస్తూ షాపింగ్ చేస్తే బెటర్. ఇంకా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అయితే డైరెక్ట్ ఈ ఫ్లోర్స్కి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.